హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ఈ రోజు రెసిపీ గోంగూర చికెన్. ఎప్పుడు చికెన్ కర్రీలే కాకుండా ఇలా గోంగూర చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. గోంగూర చికెన్ కట్ చేయడం కోసం నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక 4 పచ్చిమిర్చి అనేది కట్ చేసుకున్నాను. గోంగూర కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కదా, సో అందులో పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. అందుకే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే తాలింపు వేస్తాను నేను ఈ కర్రీకి. సో ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది 1/2 kg చికెన్ నీట్గా వాటర్లో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ గోంగూర కట్టలు వస్తాయి కదా, సో దాన్ని మంచిగా కడిగేసాను ఆకు తీసుకుని. సో కడిగేసి ఒక 3-4 టైమ్స్ వాటర్లో ఉడకబెట్టేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి ప్లేస్ చేసేసుకున్నాను. అందులో ఒక 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడవంగానే ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఈ ఆయిల్లో వేగితే ఆ స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది ఆయిల్లో. సో టేస్ట్ బాగుంటుంది అనమాట, గోంగూర వేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ పచ్చిమిర్చి అనేది నేను ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఇలా దూరగా వేగంగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అనేది లైట్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఇలా కలిపేసుకుంటూ ఉన్నా అనమాట. అండ్ ఆల్రెడీ నేను కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నా కదా కర్రీలో కొంచెం, సో ఆ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో కరివేపాకు వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ అనేది కొంచెం మంచిగా వేగుతుంది అనమాట, సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా వేగుతుంది. సో అందుకే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసి మిక్స్ చేస్తాను అనమాట, గ్రైండ్ చేస్తాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయి ఆయిల్ అనేది బయటికి ఊజ్ అవుట్ అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఆయిల్ అనేది అలా పైకి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను నేను ఇందులో. సో ఇది వేసి బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా చికెన్కి పట్టి మగ్గాలన్నమాట కొంచెం సేపు. సో అలా కలిపేసుకోవాలి నీట్గా. అలా చికెన్ కొంచెం మగ్గాక ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు యాడ్ చేసి కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంకా నేను లిడ్ క్లోజ్ చేసుకుంటాను. చికెన్ అనేది కొంచెం మంచిగా మగ్గుతుంది. ఇంకా అలా ఒక 5 minutesకి చికెన్ అనేది మంచిగా మగ్గుతుంది. కొంచెం వాటర్ అనేవి బయటకు వచ్చి అవన్నీ ఎగిరిపోతాయి అనమాట. చూసారా, కొంచెం వాటర్ అలా వచ్చి ఎగిరిపోతూ ఉంది. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గోంగూర కదా, సో కొంచెం పులుపు ఉంటుంది, కారం ఎక్కువే పడుతుంది. సో ఇది పచ్చి కారం నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కారం గరం మసాలా అనేది ఆ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. సో చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దాని మీద లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఆ మసాలా అండ్ కారం అనేవి కూడా చికెన్కి మంచిగా పడతాయి. ఉడుకుతుంది అనమాట కొంచెం చికెన్. అలా ఇంకో 5 minutes ఉడకనిస్తే ఇలా మంచిగా వేగిపోతుంది అనమాట చికెన్ అనేది. ఉప్పు, కారం, గరం మసాలా కూడా బాగా పట్టేస్తాయి. నెక్స్ట్ నేను ఇప్పుడు అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారా, కొంచెం సేపటికి ఇలా బాగా మసులుతూ ఉందన్నమాట కూర. ఎప్పుడైనా వాటర్ యాడ్ చేశాక ఇలా హై ఫ్లేమ్లో ఉంచేస్తే ఫాస్ట్గా కర్రీ అనేది కలపలాడటం రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా ఉడుకుతుంది అనమాట కర్రీ అనేది. సో చూసారు కదా, ఇలా బాగా ఉడుకుతూ ఉందన్నమాట మంచిగా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఒక 10 minutesకి మంచిగా చికెన్ అనేది ఉడికిపోతుంది. సో అప్పుడు నేను ఇలా గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సో గోంగూర ఉడకపెట్టాక యాస్టీస్ అలా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం గ్రైండ్ చేసన్నా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో వాళ్ళకి ఆకులాకులుగా ఉంటే నచ్చదు, అందుకని నేను కొంచెం గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ ఉండగానే నేను గోంగూర యాడ్ చేశాను. ఇప్పుడు ఈ గోంగూర కూడా మంచిగా ఇందులో ఉడుకుతుంది అనమాట, ఉడికి ముక్కకు కూడా పడుతుంది ఆ గోంగూర ఫ్లేవర్ అనేది. సో కొంచెం ముందే వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 2 కలిపి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా చికెన్, గోంగూర అనేది. గోంగూర వేసాం కదా, సో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. గోంగూర యాడ్ చేశాక నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను కొంచెం గల్లుప్పు అయితే యాడ్ చేశాను. బట్ ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇక్కడైతే నేను గల్లుప్పు యాడ్ చేసి తర్వాతే మూత పెట్టాను అనమాట. చూసారు కదా, మంచిగా కలపలాడుతూ ఉంది గోంగూర అనేది. సో ఇప్పుడు నేను ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీరు మీ టేస్ట్ బట్టి ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే. గోంగూర వేసాం కదా, సో అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. గోంగూర చికెన్ చూసారా ఎంత మంచిగా కుక్ అవుతా ఉందో, అసలు స్మెల్ అయితే చాలా బాగా మంచిగా వస్తుంది.
సో చూసారు కదా మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయి గోంగూర చికెన్ అనేది దగ్గరికి వచ్చేసింది. సో ఇంకా మనం తాలింపు వేసేసుకోవడమే గోంగూర చికెన్‌కి. ఇలా తిన్నా కూడా బానే ఉంటుంది. నాకు ఇందులో కొంచెం ఎండుమిర్చి ఆ ఫ్లేవర్ యాడ్ అయితే బావుండు అనిపిస్తుంది. సో నేను ఇందులోకి తాలింపు అనేది యాడ్ చేసుకుంటాను. ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో కలిపేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా. తాలింపు కోసం ఒక చిన్న కడాయి ప్లేస్ చేసుకున్నాను స్టవ్ మీద. సో అందులో కొంచెం ఆవాలు యాడ్ చేశాను. ఈ ఆవాలనేవి కొంచెం చిటపటలాడాక జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో జీలకర్ర కూడా కొంచెం చిటపటలాడాక ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట తాలింపు అనేది. ఎక్కడ అడుగంటకుండా కొంచెం మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు గోంగూర చికెన్‌లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ గోంగూర చికెన్‌లో ఇది వేసాక కలిపేసుకోవాలి నీట్‌గా మంచిగా. చూసారా గోంగూర చికెన్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ అయితే చాలా బావుంటుంది గోంగూర చికెన్. చాలా మంది గోంగూర మటన్, గోంగూర రొయ్యలు వండుకుంటూ ఉంటారు కదా! సో గోంగూర చికెన్ ట్రై చేయండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తాలింపు వేసుకుంటే ఇంకా బావుంటుంది. నాకైతే నచ్చుతుంది ఇలా వేసుకుంటే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. నోరు బాగోనప్పుడు ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. ఇలాంటి చాలా మంచి రెసిపీస్ నా ఛానల్‌లో ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు బాగా నచ్చుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.